అందరికీ నమస్కారం అండి. చికెన్తో చేసిన ఏ వంట అయినా చాలా చాలా రుచిగా ఉంటుంది, అందరికీ నచ్చుద్ది. ఈరోజు మొగలాయి రెసిపీ గోల్డెన్ మహారాణి చికెన్ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. నోట్లో వేసుకుంటే జ్యూసీగా కరిగిపోయే చికెన్ స్పైసీ మసాలాతో కలిపి చేసుకున్న ఈ గోల్డెన్ చికెన్ మహారాణికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. 6 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు, 4 లవంగాలు, 1 చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 నల్ల యాలక, 1 4 పచ్చ యాలకులు, 1 స్పూన్ మిరియాలు, 1 స్టార్ ఆనీస్, కొన్ని జాపత్రి ముక్కలు, చిన్న జాజికాయ ముక్క, 2 బే లీవ్స్. వీటన్నిటిని డ్రై రోస్ట్ లేకుండా పౌడర్ చేసి పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 10 జీడిపప్పు, 10 బాదాంని తీసుకుని వాటిని కొద్దిగా నీరు వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కన ఉంచుకుందాం. 4 ఉల్లిపాయలు తీసుకుని వాటిని కూడా సన్నగా పొడవుగా తరుక్కుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు శుభ్రంగా కడిగిన చికెన్ని నీరు లేకుండా చూసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 చెక్క నిమ్మరసం, 1 పావు స్పూన్ ఉప్పు వేసుకుని వీటన్నింటిని చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన చికెన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాం. 15 నిమిషాల తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి దానిలో 4 టేబుల్ స్పూన్లు నూనె వేడైన తర్వాత సన్నగా పొడవుగా స్లైసుల్లాగా కట్ చేసుకుని ఉల్లి ముక్కలన్నిటిని వేసి వాటిని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. మొగలాయి వంటకాల్లో నాన్ వెజ్ వంటలు చాలా ప్రసిద్ధి చెందినవి. అలానే ఇందులో వేసుకునే మసాలాలు, పెరుగు, క్రీము, నట్స్ పేస్ట్తో కూడిన రాయల్ కిచెన్ నుంచి ఇండియన్ వంటకాల వరకు చాలా ఫేమస్ అయిన చికెన్ మహారాణి గ్రేవీ చాలా చాలా రుచిగా ఉంటుందండి. దీన్ని పరాటాలు, నానులతో తింటే ఇక ఆ మజాయే వేరండి. మనమైతే వైట్ రైస్, ఫ్రైడ్ రైస్తో తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఇలా బాగా వేగిన ఈ ఉల్లిపాయ ముక్కల్లో 1 టీ స్పూన్ పసుపు వేసుకుని అలానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకుందాం. ఇలా వేసుకున్న చికెన్ని ఉల్లిపాయ, పసుపు బాగా పట్టేలాగా ఒక 3 సెకండ్ల పాటు కలుపుకుందాం. ఇలా 3 సెకండ్ల పాటు హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకున్న దానిలో పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అంతా వేసుకుని చికెన్లో బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న దానిలో 1/2 కప్పు పెరుగు వేసి పెరుగును కూడా చికెన్కి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. కొత్తగా నా ఛానల్ చూసేవారు మరిన్ని కొత్త వంటలు కావాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టిన చికెన్ మీద మూత తీసి ఒకసారి బాగా కలుపుకుందాం. చికెన్లోంచి నీరంతా ఊరిందండి. అది కొద్దిగా దగ్గరగా అవుతున్న దానిలో మనం తయారు చేసి పెట్టుకున్న నట్స్ పేస్ట్, అలానే మరింత రిచ్నెస్ గురించి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్, 6-7 పచ్చిమిరపకాయలు, 1 గుప్పెడంతా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఇవన్నీ కూరలో బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో మరొక 8 నిమిషాల పాటు వదిలేసుకుందామండి. 8 నిమిషాలకి బాగా దగ్గరగా అయ్యి నూనె అంతా తేలుతున్న
ఈ గోల్డెన్ మహారాణి కర్రీలోని ఒక ఉంటే మీ దగ్గర డ్రాప్ కేవడా ఎసెన్స్ వేసుకోండి. మన రాయల్ కిచెన్లో ఉన్నట్టు ఆ ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తూ తింటుంటే ఆ మజాయే వేరండి. దీన్ని వేడివేడి చపాతీలు, పుల్కాలు లేదంటే పలావులతో సర్వ్ చేయండి. మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు. అంత రుచిగా ఉండే చికెన్ మక్మలీ గ్రేవీతో తయారైన ఈ గోల్డెన్ మహారాణి చికెన్ కర్రీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలా ఉందో. నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి.